హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కుదిరితే హైప్ ఆప్షన్ వచ్చినట్లయితే హైప్ కూడా చేసేయండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక నలుగురికి పుష్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సో కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ ఇది. సో స్టోరీ పరంగా అండ్ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే స్టోరీ పరంగా ఒక డీసెంట్ స్టోరీ అండ్ విజువల్గా మంచిగానే ఉంది. విఎఫ్ఎక్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ పులి వచ్చిన సీన్స్ కానీ అండ్ హీరో యాక్టింగ్ కూడా మెచ్చుకోవచ్చు. సో కాంతారా కన్నా ఎక్కువ ఫస్ట్ వచ్చిన చాప్టర్ 1 ఫస్ట్ వచ్చిన దానికన్నా ఈ మూవీలో మస్తు పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇచ్చి పడేసిండు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు సినిమా మొత్తం నిలబెట్టింది హీరో రిషబ్ శెట్టి. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే హీరోయిన్ అంటే ఇందులో హీరోయిన్ కాకపోయినప్పటికీ ఆమె టూ సైడ్ నెగటివ్ షేడ్ కూడా ఉంది. బట్ ఆమె మాత్రం మంచి క్యారెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అందంలో కానీ అండ్ అభినయంలో కానీ అన్నిటి పరంగా హీరోయిన్ కూడా మంచి యాక్టింగ్ చేసింది. వీళ్ళిద్దరు మినహా ఇంకేమన్నా ఎస్టాబ్లిష్ అయిందా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఇంట్రడక్షన్లు స్టోరీ బిల్డింగ్ చేసేటప్పుడు వచ్చే సీన్స్ కానీ ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఆ పోలీస్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు క్లైమాక్స్లో కొన్ని సీన్స్ కానీ అండ్ ఒక క్లైమాక్స్లో చాలా వరకు సీన్స్ బాగానే ఉన్నప్పటికీ ఒక సీన్ అయితే నాకు అంతా ఎక్కలేదు. అంటే కావాలని ఏదోటి ప్రూవ్ చేయాలన్నట్టు పెట్టినట్టుంది కానీ ఎక్కడ కూడా అంటే ఇది మనం ఒక ఇంట్రెస్టింగ్గా చూస్తున్న టైంలో హీరో కరెక్ట్గా అక్కడ తీసుకుంటాడు. తెలుసు మనకు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది ఏం జరగబోతుందో. అయినా కూడా ఆ సీన్ ఒకటి పెట్టి దానికి తీసుకొచ్చి అదంతా గూస్ బంప్స్ మూమెంట్స్ అంటే గూస్ బంప్స్ మూమెంట్ లాగా కాకుండా ఏదోలా వెళ్ళిపోయింది. అంటే ఆ పులి అండ్ హీరో వచ్చిన సీన్ మాత్రం బాగా అనిపించినప్పటికీ అంతకుముందు వచ్చిన సీన్ ఉంటుంది, అది మాత్రం నాకైతే అసలు యాక్సెప్ట్ చేయబుద్ధి కాలే. అంతే ఏదో అట్లా పెట్టిరన్నట్లుంది. కాకపోతే విఎఫ్ఎక్స్ పరంగా వాళ్ళు చాలా బ్రిలియంట్గా దాన్ని తీర్చిదిద్దారు. ఎక్కడ కూడా తగ్గలేదు. వాళ్ళ పరంగా వాళ్ళు కష్టపడి దానికి సినిమాకు ఎంత పెట్టాలో అంత ఎఫెక్ట్ పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డిఓపి కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ సినిమా అంటే ఓవరాల్గా మనం చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా సాగిపోవాలి టక టక టక. ఎక్కడ కూడా మనకు డల్ అనే ఫీలింగ్ రాకూడదు. మీరు పర్లేదు సినిమా చూస్తాం, మాకు ఎలా ఉన్నా పర్లేదు, మాకు విజువల్స్ బాగున్నాయి, స్టోరీ బాగుందంటే కొంచెం ఓపికతో చూస్తామంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి సినిమా థియేటర్కి. బట్ ఓపిక లేదు మాకు అంటే ఎక్కడ కూడా హై మూమెంట్స్ ఇట్లా వస్తుండాలి. సినిమా ఎక్కడ కూడా మనకు డల్ అనిపించకూడదు అంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు మూవీకి వెళ్తే. సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. అంటే అక్కడొక్కటి సీన్స్ లేపడం వల్ల బాగానే ఉంది. కామెడీ కూడా అంత ఎక్కలేదు ఫస్ట్ హాఫ్లో. ఏదో అది కూడా ఇరికిచ్చినట్టే ఉంది. కామెడీ కూడా అంత ఎక్కలేదు. అండ్ హీరో వెళ్ళి కావాలని చేసే కొన్ని సీన్స్ కూడా ఏదో అతిగా అనిపిస్తుంది. కొన్ని ఫైట్ సీన్స్ కూడా కొంచెం అతిగానే అనిపిస్తాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే యాక్టింగ్ పరంగా ఇరగదీసిండు, స్టోరీ పరంగా బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నప్పటికీ దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్లే బాగాలేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు డల్ మూమెంట్ రావద్దు. అంటే సినిమా చూస్తున్నప్పుడు నాకైతే చాలాసార్లు అరే ఇంకా ఏందిరా ఈ సోది అని అనిపిస్తుంది కొన్ని సీన్స్. మళ్ళీ వెంటనే ఒక మంచి సీన్ అయితే వస్తుంది, ఓకే అబ్బా పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఘోరంగా అసలు డిప్కి వెళ్ళిపోతూ ఉంటుంది, కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండా. ఇదైతే బాగా నాకైతే ఇట్లా డిసప్పాయింట్ చేస్తూ మళ్ళీ కొన్ని సీన్స్ అయితే బాగుండడం వల్ల ఓవరాల్గా నాకైతే పర్లేదు అనిపించింది మూవీ. బట్ నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదు ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరు ఏమనుకోకున్నా పర్లేదు కానీ మన తెలుగు ఫిలిమ్స్ ఇలాంటి మూవీ మిరాయి వచ్చింది. మిరాయి వచ్చినప్పుడు అంటే ఏ పాయింట్ ఇడిచిపెట్టకుండా చాలా నెగిటివ్ చేసిన కొందరు రివ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇందులో ఒక నెగిటివ్ రివ్యూ లేకుండా ఒకడైతే మూవీ మ్యాటర్స్ అనేవాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడికి నచ్చింది. ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు మొత్తం బాగుంది, ఎక్కడ కూడా అసలు నెగిటివే లేదన్నంత లెవెల్లో ఎందుకు అంత ప్రచారం చేస్తుండో. ఇలాంటివి చూసినప్పుడే నాకైతే పెయిడ్ రివ్యూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు సామాన్యంగా ఏ సినిమా కూడా మంచి రివ్యూ ఇవ్వడు.
ముఖ్యంగా మన తెలుగు ఫిలిం కొంచెం బాగున్నా కూడా మొత్తం బిలో యావరేజ్ అని లేకుంటే ఫ్లాప్ మూవీ అని చెప్పేస్తూ ఉంటాడు. అటువంటిది ఈ సినిమాకు సరే సినిమా బాగుంది కాదంటలేదు. కానీ నెగెటివ్ లేకుండా రివ్యూ చెప్పే బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకో అర్థం కాదు నాకు. అంటే మన సినిమాలకు వచ్చేసరికి ఎందుకు అంత నెగెటివ్ చెప్తా ఉంటారు? పాజిటివ్సే వెతకరు, మొత్తం నెగెటివ్సే. సరే బార్బెల్‌ది పిచ్ మీటింగ్స్ ఛానల్‌లో కూడా రివ్యూ చూసిన. కాంతారాకి ఏం చెప్పిండా అని. ఓకే. ఆయనే ఏదైతే మన తెలుగు సినిమాలకు నెగెటివ్‌గా ఇస్తాడో అట్లనే ఇందులో కూడా నెగెటివ్ వెతికిండు. ఓకే. తన తన స్టైల్ పరంగా అయితే నెగెటివ్ చెప్పిండు. సో, పాజిటివ్ చెప్పిన వాళ్ళు పాజిటివ్‌గానే చెప్తారు. నెగెటివ్ చెప్పిన వాళ్ళు నెగెటివ్‌నే చెప్తారు. కానీ నెగెటివ్ చెప్పుకుంటూ వచ్చిన వాడు సడన్‌గా పాజిటివ్ చెప్పినట్టే డౌట్ వస్తూ ఉంటది. ఇది పెయిడ్ రివ్యూ అని చెప్పి. సో, మూవీ అయితే డీసెంట్ మూవీ. సో, మీకెక్కడా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేసిందంటే ఎంటర్‌టైన్ చేయలేదు. బట్ బిట్స్ అండ్ పీసెస్‌గా సో, ఓవరాల్‌గా అయితే ఒక గుడ్ మూవీ. అండ్ క్లైమాక్స్‌కొచ్చినట్లయితే మీరు సో, అంటే అదే పర్ఫార్మెన్స్ ఉంటది. ఎక్స్‌పెక్ట్ చేసింది అదే ఉంటది. కొత్తగా ఏమి ఉండదు. అదే ఫస్ట్ పార్ట్‌లో ఉన్నదే మనకదే అంటే అది చూసినంకనే మళ్ళీ అదేనా అని అనిపిస్తది. మరి అదే ఉంటది. ఎందుకంటే అది కాంతారా అది కాబట్టి. సో, ఇది ఫ్రెండ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. జెన్యూన్‌గా చేయండి. నాకైతే ఇలా అనిపించింది. బట్ కొందరు రివ్యూయర్స్ ఎందుకు అట్లా మన తెలుగు ఫిలిమ్స్‌కి వచ్చేసరికి మరీ అంత నెగెటివ్ చేస్తారో అర్థం కాదు. సరే అండి. పాజిటివ్ ఇవ్వడంలో తప్పులేదు. పాజిటివ్ ఇచ్చిరంటే అన్ని సినిమాల్లో కూడా ఇయ్యాలి. సరే ఈ మూవీకి పాజిటివ్ ఇచ్చినప్పుడు నెగెటివ్ అసలు ఎతకనప్పుడు మన సినిమాలకు కూడా నెగెటివ్ అనేది ఎతకకూడదు. లేదంటే అన్ని సినిమాలకు కూడా నెగెటివ్‌లు ఎతకాలి, పాజిటివ్స్ చెప్పాలి గానీ, ఈ సినిమాకొచ్చేసరికి తమిళ్ సినిమాలకొచ్చేసరికి లేదంటే కన్నడ సినిమాలకొచ్చేసరికి మొత్తం పాజిటివ్సే ఇచ్చేసి 2, 3 మినిట్స్‌లో రివ్యూ చెప్పేసి ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పి మన సినిమాలకొచ్చేసరికి పూర్తిగా నెగెటివ్‌గా ఒక 10, 15 నిమిషాల వీడియో చేస్తా ఉంటారు. పూర్తిగా నెగెటివ్‌గా. ఇక్కడ ఇది బాలేదు, ఈ టైమ్ లైన్ బాలేదు. ఈ 'ఓజీ' మూవీకొచ్చేసరికి అదేదో సీను పెట్టిండ్రని అదేంది మన హాస్పిటల్ సీను, ఈ సీన్ బాలేదు, ఆ సీన్ బాలేదు. ఆ సీన్‌లో ఈ సీన్ బాలేదు. అంటే ప్రతీదీ వివరిస్తూ సీన్ బై సీన్ చెప్తా ఉంటారు. వీళ్ళకొచ్చేసరికి ఇందులో అసలు నెగెటివే లేనట్టు మొత్తం అసలు సినిమా చూస్తున్నంత సేపు ఆద్యంతం ఆహ్లాదపరిచింది అనే లెవెల్‌లో చెప్తా ఉంటారు. ఇదేందో నాకు అర్థం కాలేదు. సరే ఓవరాల్‌గా అయితే అబోవ్ యావరేజ్ మూవీ నాకైతే నచ్చింది. బట్ చెప్పినట్లే మొత్తం కాకుండా బిట్స్ అండ్ పీసెస్‌గా అక్కడక్కడ నచ్చింది తప్ప ఓవరాల్‌గా అయితే బాలేదు. బట్ టెక్నికల్‌గా చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ వాస్ గుడ్. టెక్నికల్‌గా అయితే అన్నీ బ్రిలియంట్‌గా వాళ్ళకి పడ్డ కష్టం అయితే కనిపిస్తుంది. అండ్ హీరో రిషబ్ శెట్టి అండ్ హీరోయిన్ వీళ్ళ పాత్రలైతే నాకు అంటే బాగా ఇంపాక్ట్ కలిగించే 2 పాత్రలు అనిపించినాయి. అండ్ యువరాజ్ క్యారెక్టర్ కూడా అంతగా ఏమి అనిపియలేదు. సో, అది అంటే వాళ్ళు ట్రై చేసిర్రు గానీ ఎక్కడ కూడా నాకు అంతేం అనిపియలేదు. సో, ఇది ఫ్రెండ్స్. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. సో, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు గానీ లైక్ చేయండి. కుదిరితే హైప్ చేయండి.